ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేస్తే కీడు అనేటువంటిది, నెగటివ్ అనేటువంటిది ఏది ఉన్నా అది తొలగిపోయి ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా చాలా బాగుంటారు. దానికల్లా చేయాల్సింది అమావాస్య రోజున మెయిన్ టాపిక్ ఏమిటయ్యా అనంటే వెండి కుందిలో దీపారాధన చేయటం. సహజంగా నిత్య దీపారాధనకి ఏ కుంది అయినా సరే, ఇత్తడి కుంది కావచ్చు వాడుతూ ఉంటారు. కానీ అమావాస్య రోజులు మాత్రం వెండి కుంది, అది దాంట్లో దీపారాధన చేయడం అనేది విశేషం. ఆ వెండి కుందిలోనే మామూలుగా నిత్యం ఎన్ని ఒత్తులైతే వేస్తారో దీపారాధనకి, కొంతమంది 3 వేస్తారు, కొంతమంది 5 ఒత్తులు వేస్తారు. అలా వేసి వెండి కుందిలో వేసి నువ్వుల నూనె వేసి వెలిగించటం. ఈ ఒక్కరోజు ప్రత్యేకత ఏంటంటే నువ్వుల నూనెతో దీపారాధన ప్రత్యేకం. అమావాస్య నాడు వెండి కుంది, నువ్వుల నూనె. ఒత్తులు అనేటువంటివి కొద్దిమంది 3 వేస్తారు, కొంతమంది 5 వేస్తారు. అలా వేసి ఆ దీపారాధన అనేది చేయటం. ఆ దీపారాధనకి పసుపు, కుంకుమ, పువ్వు, అక్షింతలు, దీపం జ్యోతి పరబ్రహ్మాన్ని మరి తప్పనిసరిగా దీపాన్ని ఆరాధించటం, పూజించటము. ఆ దీపంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. స్పెషల్గా అనేమి కాదు, ఆ దీపారాధనలోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దీపారాధన అనేటువంటిది ఈ వెండి కుందిలో దీపారాధన, నువ్వుల నూనె పోయటము విశేషము. ఆ విధంగా దీపారాధన చేశారు అనంటే ఎటువంటి కీడు అనేటువంటిది ఉన్నా అది తొలగిపోయి ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.